Hello friends, welcome to Brain Trainer. ఈ వీడియోలో 25 గ్రామర్ రూల్స్ దే నెవర్ టాట్ యూ ఇన్ స్కూల్. అంటే మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇలాంటి గ్రామర్ రూల్స్ మనకి ఎక్కడ చెప్పరన్నమాట. సో అలాంటివి ఒక 25 నేను మీకు ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నన్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. నన్ ఆఫ్ ద కుకీస్ ఆర్ లెఫ్ట్, నన్ ఆఫ్ ద మనీ ఈజ్ మిస్సింగ్. నన్ అనేది ఏకవచనము అయి ఉండొచ్చు, బహువచనము కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, డోంట్ స్ప్లిట్ ఇన్ఫినిటివ్స్. ఇట్స్ ఓకే నౌ. షీ డిసైడెడ్ టు బోల్డ్లీ గో వేర్ నో వన్ హ్యాడ్ గోన్ బిఫోర్. అంటే ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి? ఇన్ఫినిటీ అంటే మనం దాన్ని లైక్ ఇన్ఫినిటీ అంటే అనంతం, దాన్ని మనము డివైడ్ చేయకూడదు, స్ప్లిట్ విడగొట్టకూడదు అని. నెక్స్ట్, స్టార్టింగ్ ఏ సెంటెన్స్ విత్ అండ్ ఆర్ బట్ ఈజ్ ఫైన్. సెంటెన్స్ అనేది మనం యూజువల్గా ద లేదా ఏ ఇలాంటివే యూస్ చేస్తాం కదా. సో లేదా ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్తో యూస్ చేస్తాము. అలా కాకుండా స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా అండ్ బట్తో కూడా సెంటెన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు, అది ఫైన్. ఓకే, దానికి ఎగ్జాంపుల్, అండ్ దెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ రైనింగ్ బట్ ఐ డిడెంట్ అగ్రీ. కానీ నేను అగ్రీ అవ్వలేదు. సో ఇలా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్, హూ వర్సెస్ హూమ్. హూమ్ ఈజ్ డిజపియరింగ్. హూ డిడ్ యూ సీ ఈజ్ నౌ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ హూమ్ డిడ్ యూ సీ. సో హూమ్ వర్సెస్ హూమ్, హూ అని మనం యూస్ చేసే చోట హూమ్ అని కూడా మనం యూస్ చేయొచ్చు. హూ డిడ్ యూ సీ, హూమ్ డిడ్ యూ సీ అనేది. సో మనం హూమ్ అనేది ఇక్కడ డిజపియర్ అయిపోతుంది, బట్ మనం హూ ప్లేస్లో హూమ్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్, డేటా కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. డేటా అనేది సింగులర్ కూడా, ఏకవచనము అయి ఉండొచ్చు, బహువచనము కూడా అయి ఉండొచ్చు. ద డేటా ఈజ్ రిలయబుల్, యాక్సెప్టెడ్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్, ఎండింగ్ ఏ సెంటెన్స్ విత్ ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఓకే. దట్స్ ఓకే గాయ్ ఐ వాజ్ టాకింగ్ టు. టు అనేది ప్రిపోజిషన్. ఒక సెంటెన్స్ అనేది ప్రిపోజిషన్తో కూడా ఎండ్ అవ్వచ్చు అని దాని మీనింగ్. అండ్ నెక్స్ట్, 7th వన్, బికాస్ కెన్ స్టార్ట్ ఏ సెంటెన్స్. బికాజ్ అనేది కూడా అనే దాంతో కూడా మనము ఒక సెంటెన్స్ని స్టార్ట్ చేసు. బికాజ్ ఐ వాజ్ లేట్, ఐ మిస్డ్ ద మీటింగ్. సో సెంటెన్స్ ఏ దాతోనే కాదు, బట్ అండ్ బికాస్తో కూడా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. And they can be singular. Someone left their phone. సో ఇక్కడ దే కెన్ బి సింగులర్ అనేది ఎందుకు వేస్తున్నాం? దే అంటే మీరు అని మనం యూస్ చేస్తాం. సో అది అక్కడ ప్లూరల్ అయింది. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్లో సమ్మన్ లెఫ్ట్ దేర్ ఫోన్. ఫోన్ అనేది ఒకరికి సంబంధించినే అయింది, కానీ దేకి మనం ఆబ్జెక్ట్గా ఏం వాడతాం? దేర్ వాడతాం. సో ఇక్కడ సమ్వన్ ఎవరిదో ఒకరిదే కదా. సో ఇక్కడ దే అనేది సింగులర్ అవుతుంది. So less versus fewer, not always strict. 10 times or less used in supermarkets through fewer is technically correct. So always అంటే స్ట్రిక్ట్గా మనం లెస్ ఆర్ వర్సెస్ ఫ్యూవర్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే అంత స్ట్రిక్ట్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ 11th వన్, కలెక్టివ్ నౌన్స్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. The team is winning. US or the team are winning. UK. So UK US అనేవి రెండు టీంలు అయితే, US the team is winning. US the team are winning. UK ఇక్కడ టీమ్ అనేది సింగులర్గా కూడా అనుకోవచ్చు. సో కలెక్టివ్ నౌన్స్ కెన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్. ఇది టీమ్ అనేది కలెక్టివ్ నౌన్, అది సింగులర్ అయి ఉండొచ్చు, ప్లూరల్ అయి ఉండొచ్చు. హోప్ఫుల్లీ కెన్ మీన్ ఐ హోప్. హోప్ఫుల్లీ ఐ వోంట్ రెయిన్. హోప్ఫుల్లీ కెన్ మీన్ ఐ హోప్. ఐ హోప్, హోప్ఫుల్లీ అనే పదానికి మీనింగ్ ఐ హోప్గా కూడా ఉండొచ్చు. సో ఐ హోప్ అనే బదులు మనం హోప్ఫుల్లీ అనేది మనం వాడవచ్చు. నెక్స్ట్, డబుల్ నెగటివ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫార్మల్ బట్ ఎగ్జిస్ట్ ఇన్ స్పీచ్. ఐ డోంట్ నో నథింగ్, నాన్ స్టాండర్డ్ బట్ యూజ్డ్ ఇన్ డైలెక్ట్స్ అనుకుంటా, సారీ, ఐ డోంట్ నో నథింగ్. సో డబుల్ నెగటివ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫార్మల్.
ఇన్ఫార్మల్ అన్నమాట. డబుల్ నెగిటివ్స్ మనం ఒక సెంటెన్స్లో యూస్ చేయడం. నెక్స్ట్ యాడ్వర్బ్ డోంట్ ఆల్వేస్ నీడ్ లీ. డ్రైవ్ సేఫ్ ఈజ్ నౌ యాక్సెప్టెడ్ అలాంగ్ సైడ్ డ్రైవ్ సేఫ్లీ. సో యాడ్వర్బ్స్కి కన్ఫామ్గా ఎల్వై ఉండాల్సిన అవసరం లేదు. సేఫ్లీ, ప్యూర్లీ అలాగా. సో అవన్నీ యాడ్వర్బ్స్ అన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్షన్స్ ఆర్ ఫైన్ ఇన్ ఫార్మల్ రైటింగ్. సమ్టైమ్స్ వీఆర్ ప్లెజర్ టు ఇన్ఫార్మ్ యూ. కాంట్రాక్షన్స్ అనేవి ఫార్మల్ రైటింగ్లో కొన్ని సమయాల్లో ఫైన్ అంటే ఉండడం తప్పులేదు. అండ్ నెక్స్ట్ అలాట్ ఈజ్ ఇన్ఫార్మల్ బట్ యాక్సెప్టబుల్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. సో అలాట్ అనేది ఇన్ఫార్మల్ బట్ యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యూ కెన్ ఎండ్ విత్ సో ఇన్ కన్వర్జేషన్. ఐ థింక్ సో అంటే మనం కన్వర్జేషన్ చేసేటప్పుడు సో అనే దాంతో మనం కన్వర్జేషన్ని కూడా ఎండ్ చేయొచ్చు. సోతో కూడా ఎండ్ అవుద్ది అని. సో ఎయింట్ ఈజ్ నాన్ స్టాండర్డ్ బట్ యూజ్డ్ ఫర్ ఎఫెక్ట్. ఐ ఎయింట్ గాట్ టైమ్ ఫర్ దట్. ఇన్ఫార్మల్ ఆర్ స్టైలిస్టిక్. సో ఎయింట్ అనేది నాన్ స్టాండర్డ్ బట్ యూజ్డ్ ఫర్ ఎఫెక్ట్. ఎయింట్ అనేది మనం లైక్ అది ప్రొఫెషనల్ కాదు బట్ స్టైలిష్గా వాడడానికి అది ఇన్ఫార్మల్. సో స్టైలిష్గా వాడడానికి అలా మాట్లాడతారు. సో లిటరల్లీ ఈజ్ నౌ ఆల్సో యూజ్డ్ ఫిగరేటివ్లీ. ఐ లిటరల్లీ డైడ్ లాఫింగ్. సో లిటరల్లీ అనేది ఫిగరేటివ్లీ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. డోంట్ ఓవర్ కరెక్ట్. బిట్వీన్ యూ అండ్ ఐ ఈజ్ రాంగ్. బిట్వీన్ యూ అండ్ మీ ఈజ్ కరెక్ట్. సో డోంట్ ఓవర్ కరెక్ట్. యూ అండ్ ఐ అని యూజ్ చేయకూడదు. సో మామూలుగా మనం గురించి మనం చెప్పేటప్పుడు ఐ అనే యూజ్ చేస్తాం, కానీ బిట్వీన్ యూ అండ్ మీ అని వాడాలి. సో ఎక్కువగా కరెక్ట్గా మాట్లాడాలి అని ఆలోచించవద్దు ప్లీజ్. సెంటెన్స్ ఫ్రేగ్మెంట్స్ కెన్ బి ఓకే ఫర్ ఎంపసిస్. నో వే, నాట్ నౌ, నెవర్ అగైన్. మీ ఈజ్ ఫైన్ at the beginning for emphasis. Me, I prefer tea over coffee. సో మీ అనేది ఎంఫసిస్లో బిగినింగ్గా ఉండొచ్చు, పర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద సబ్జెక్టివ్ డిజపియరింగ్ ఇన్ క్యాజువల్ స్పీచ్. ఇఫ్ ఐ వర్ యూ వర్సెస్ ఇఫ్ ఐ వాజ్ యూ. ఫార్మల్ అంటే ఇఫ్ ఐ వర్ యూ, కామన్ అంటే ఇఫ్ ఐ వాజ్ యూ. సో సబ్జెక్టివ్ డిజపియరింగ్ ఈజ్ క్యాజువల్ ఇన్ స్పీచ్. అంటే మాట్లాడేటప్పుడు ఫార్మల్గా మాట్లాడాలనుకుంటే ఇఫ్ ఐ వర్ యూ అని యూజ్ చేయాలి. ఇన్ఫార్మల్గా కామన్గా మాట్లాడుతుంది ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఐ వాజ్ యూ. నెక్స్ట్ యూ డోంట్ ఆల్వేస్ నీడ్ దట్ ఇన్ ఏ సెంటెన్స్. ఐ నో దట్ షీఈస్ కమింగ్. ఐ నో షీఈస్ కమింగ్. ఈ దట్ అనేది మాటికి మనం యూజ్ చేస్తూ ఉంటాం సెంటెన్సెస్లో, బట్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. యూజింగ్ లైక్ a conjunction is now accepted. It look like it's going to rain. Using like అనేది ఇది ఒక కంజంక్షన్ అనేది వాడడం యాక్సెప్టబులే. నెక్స్ట్ డబుల్ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ఫార్మల్ బట్ కామన్ ఇన్ స్పీచ్. మై సిస్టర్, షీ లివ్స్ ఇన్ కెనడా. సో మై సిస్టర్ అనేది సబ్జెక్ట్, షీ అనేది కూడా సబ్జెక్ట్. రెండు సబ్జెక్టులు అనేది ఇన్ఫార్మల్ బట్ వాడుకలో అది కామన్ అన్నమాట. సో ఇవి గ్రామర్. నాకు తెలిసి మాకైతే చెప్పలేదు, స్కూల్లో కాలేజీలో మీకు ఎక్కడైనా చెప్తే కామెంట్ చేయండి. సో ఇవి ఎప్పుడు స్కూళ్ళలో కాలేజీల్లో చెప్పని గ్రామర్ రూల్స్ 25, ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతకుముందు వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, దీనికి కూడా అదే రెస్పాన్స్ ఇవ్వండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్రెయిన్ ట్రైనర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.